హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక కొరియన్ యాక్షన్ సినిమా చూద్దాం. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా పేరు బ్రేవ్ సిటిజన్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో కొరియాలోని ఒక పెద్ద స్కూల్ ను చూపించారు. ఆ స్కూల్లో ఒక పొగర్బోతు అబ్బాయిని చూపించారు. అతడు ఒక అమాయక విద్యార్థిని పట్టుకుని కొడుతున్నాడు. ఇతడు ర్యాగింగ్ కంటే ఎక్కువ చేసి బాగా కొడుతుంటాడు, చాలా ఘోరంగా తిడుతుంటాడు. ఇతడు ఒక పెద్ద ధనవంతుడి కొడుకు. ఇతడు చేసే అట్టహాసాన్ని ఆ స్కూలు అస్సలు పట్టించుకోవట్లేదు. అందువల్ల అతనికి నచ్చని వాళ్ళను బాగా ర్యాగింగ్ చేసి హింసిస్తున్నాడు. ఇతనికంటూ ఒక గ్యాంగ్ ఉంటుంది. ఈ గ్యాంగ్ లో ఉన్న అమ్మాయి ఏం చేస్తుందంటే అతడు ర్యాగింగ్ చేస్తూ ఫన్ కోసం వీడియో తీస్తుంటుంది. ఈ అమాయకుణ్ణి బాగా కొడుతున్నారు. సీన్ కట్ చేస్తే ఆ స్కూల్లో ఇంటర్న్షిప్ కోసం ఒక టీచర్ జాయిన్ అయింది. ఈమె ఈ సినిమా హీరోయిన్. ఈమె పేరు సీమిన్. ఈమె ఇంటర్న్షిప్ కోసం వచ్చింది కదా, అందువల్ల అక్కడున్న విద్యార్థులతో టీచర్లతో చాలా నవ్వు ముఖంతో పలకరిస్తుంటుంది. ఎవరు ఏం చేసినా కూడా పట్టించుకోవద్దు. ఆమెకు ముఖ్యమేంటంటే ఈ ఉద్యోగం పర్మనెంట్ కావాలని. అందువల్లే అందరినీ నవ్వుతూ పలకరిస్తుంటుంది. హీరోయిన్ రెస్ట్ రూమ్ లో ఉన్న క్రమంలో అక్కడికి ఇంకో ఇద్దరు టీచర్లు వచ్చారు. వాళ్లకు హీరోయిన్ లోపల ఉన్న విషయం తెలియదు. అప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారంటే, మన స్కూల్ కు ఒక కొత్త టీచర్ వచ్చింది కదా, ఆమె ఎవరి ప్లేస్ కు వచ్చిందో తెలుసా? ఆ ప్లేస్ లో ఉన్న టీచర్ ఇంతకు ముందు చనిపోయింది కదా, ఆ విషయం తెలిసే వచ్చిందా తెలియక వచ్చిందా? ఇలా వీళ్ళు మాట్లాడుకుంటుంటే లోపల విన్న హీరోయిన్ విన్నది. వెంటనే షాక్ అవుతోంది. ఏంటి, నా ప్లేస్ లో ఉన్న ఆమె చనిపోయిందా? భయపడుతూనే న్యూస్ చెక్ చేసింది. అప్పుడు నిజమే అని తెలిసింది. ఇంతకు ముందు ఈమె ప్లేస్ లో ఉన్న టీచర్ సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇది చూసిన తర్వాత ఏంట్రా ఈ స్కూల్లో ఆత్మహత్య జరిగిందా? దీని గురించి నాకు అసలు చెప్పనే లేదు. అయ్యయ్యో, ఇప్పుడు నేనేం చేసేది? ఒకవేళ నన్ను కూడా చంపేస్తారా ఏంటి అనుకుంటోంది. కానీ ఇదంతా బయటకు చూపించుకోకుండా తనను అంతా పొగుడుతుండాలి, నా పనితనం చూసి పర్మనెంట్ చేయాలి అని ఇంకో వైపు అనుకుంటోంది. అప్పుడు ఆమె బయటకు వచ్చింది. సీనియర్ స్టాఫ్ ఒక ఆమెను పక్కకు తీసుకెళ్లింది. ఇదిగో చూడమ్మా, నువ్వు ఇక్కడ పర్మనెంట్ గా పని చేయాలంటే నేను చెప్పినవి నువ్వు గుర్తుంచుకో. అదేంటంటే ఇక్కడ ఒక పొగర్బోతు అబ్బాయి ఉంటాడు, వాని పక్కకే నువ్వు వెళ్ళకూడదు. ఇలా చెప్పిన తర్వాత వాడు చేసిన అరాచకాలకు సంబంధించి కొన్ని వీడియోస్ లీక్ అయ్యాయి. వాటిని చూపిస్తోంది. అందులో ఏముందంటే ఒక బామ్మను పట్టుకుని ఆ పొగర్బోతు హింసిస్తుంటాడు. అప్పుడు ఆమె మనవడు వచ్చి ఈ అబ్బాయిని ఎదిరిస్తాడు. ఆ మనవడు కూడా ఈ స్కూల్లో కొత్తగా జాయిన్ అయ్యాడు. స్టార్టింగ్ సీన్ లో ఒక అతన్ని ర్యాగింగ్ చేస్తుంటారు కదా, ఆ అబ్బాయి ఎవరో కాదు, ఈ మనవడే. ఆ బామ్మను వీళ్ళు హింసిస్తున్న క్రమంలో ఇతను అడ్డొచ్చాడు కాబట్టి ఇతన్ని బానిసగా భావించి చాలా టార్చర్ చేస్తున్నారు. ఈ పొగర్బోతుకు ఎప్పుడైతే బోర్ కొడుతుందో అప్పుడు వచ్చి ఇతన్ని హింసిస్తుంటాడు. ఈ విషయాలన్నీ ఆ స్టాఫ్ హీరోయిన్ కు చెప్పింది. నువ్వు కొంచెం హుషారుగా ఉండు అని చెప్తుంటే హీరోయిన్ కూడా సరే సరే అంటోంది. స్కూల్ అయిపోయిన తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చింది. ఆ తర్వాత జిమ్ కు వెళ్ళింది. అక్కడ ఒక పోలీస్ ఫ్రెండ్ ఉంటాడు, అతనితో కలిసి ఆమె ప్రాక్టీస్ చేస్తోంది. హీరోయిన్ ఒక పెద్ద బాక్సర్. ఆమె ఈ ఊరిలోనే ఒక నెంబర్ 1 బాక్సర్ గా ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళ నాన్న కోసం ఇలా మారింది. వాళ్ళ నాన్న తీసుకున్న అప్పులు తీర్చలేక ఆ జిమ్ ను అమ్మే స్థాయికి వెళ్లారు. అందువల్ల ఈమె బాక్సింగ్ వదిలేసి ఇన్నాళ్ళు దాచుకున్న డబ్బుని ఇచ్చి ఈ జిమ్ ను విడిపించుకుంది. ఈమె బాక్సింగే కాదు, తైక్వాండో, కరాటే అని అన్ని నేర్చుకుంటుంది. జిమ్ లోంచి బయటకు వస్తున్న క్రమంలో అక్కడ చూస్తే చాలా మాస్కులు ఉన్నాయి. ఇవేంటి అని అడుగుతుంటే ఇవి మీ నాన్న కొనిపెట్టాడు, చిన్న పిల్లలతో వాటితో ఆడతాడు అని చెప్పగానే ఆమె అందులోంచి ఒక పిల్లి మాస్క్ తీసుకుంది. మరుసటి రోజు అయింది. హ్యాపీగా ఆమె స్కూల్ కు వచ్చింది. ఇప్పుడు స్టూడెంట్స్ సిగరెట్స్ కూడా తాగుతున్నారు, కానీ ఆమె పట్టించుకోవట్లేదు. ఆమె లక్ష్యం ఏంటంటే ఇక్కడ పర్మనెంట్ కావాలనేదే. అందరితో ఆమె నవ్వు ముఖంతో పలకరిస్తుంటుంది. ఇంకోవైపు ఈ పొగరుబోతు ఏం చేస్తున్నాడంటే వీడికి బోరు కొడుతుందని చెప్పి ఆ అమాయకుడిని పట్టుకుని కొడుతుంటాడు. అతని ముఖానికి ఒక కవర్ తొడిగి అతన్ని బాగా తంతున్నాడు. ఇప్పుడు హీరోయిన్ ఇదంతా చూసింది. చూడగానే ఆమెకు చాలా కోపం వచ్చింది. అయినా కూడా ఆ స్టాఫ్ చెప్పిన విషయమే ఈమెకు గుర్తుకు వచ్చింది. అందువల్ల ఏమీ చేయకుండా సైలెంట్ గా ఉండిపోయింది. ఇంకోవైపు ఆ పొగరుబోతు ఏం చెప్తున్నాడంటే అతని ముఖంపై తొక్కబోతున్నట్లు చెప్పి దానికోసం ట్రై చేస్తుంటాడు. ఇకపై హీరోయిన్ సైలెంట్ గా ఉండలేకపోతోంది. అదే టైంలో ఆమె లోపలికి వస్తోంది. ఈ సంఘటనను ఒకడు చూశాడు. అతడు పిరికివాడు. టీచర్ ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడికా? మీరు అస్సలు వెళ్ళకూడదు అని ఆపుతున్నాడు. వాడు చాలా క్రూరమైన వాడు. వాడి దారికి అడ్డంగా వెళ్లారంటే ఇక
చంపేస్తాడు అని ఈ పిరికి వాడు చెప్తున్నాడు. ఆ తర్వాత ఎందుకంత ధైర్యంగా వాడు ప్రవర్తిస్తుంటాడో ఆ విషయం కూడా చెప్పాడు. ఆ పొగరుబోతు వాళ్ళ నాన్న ఒక చీఫ్ ప్రాసిక్యూటర్, వాళ్ళ అమ్మ పెద్ద లాయర్. అంతేకాదు అతని అంకుల్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు. అందువల్లే అతనికి ఎలాంటి సమస్య రాదు అని ఒక ధీమా. ఒకవేళ సమస్య వచ్చినా కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారు. అందుకే ఇతడు పొగరుబోతుగా తిరుగుతుంటాడు అని చెప్తున్నాడు. అయినా కూడా ఆ అమాయకునికి హెల్ప్ చేయాలని హీరోయిన్ కనిపిస్తోంది. ఇదే టైంలో ఆ పొగరుబోతు ఆ అమాయకుడిని తొక్కడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ బాగా ఆలోచించి ఫోన్ మాట్లాడుతూ అతనికి ఎదురుగా వెళ్ళింది. అతడు తొక్కడానికి వస్తుంటే ఈమె అనుకోకుండా డిఫెండ్ చేసినట్లు అలా చేస్తుంది. ఆ దెబ్బకు అతడు కింద పడిపోయాడు. ఎలాగోలా చేసి అతన్ని కాపాడింది. అంతేకాదు ఆ అమాయకుని యొక్క ముఖంపై నుంచి కవర్ తీసేసి, రే ఇక్కడేం చేస్తున్నావురా నువ్వు, క్లాస్ కు టైం అయింది కదా, మర్యాదగా రా, లేకపోతే మీ పేరెంట్స్ కు కంప్లైంట్ చేస్తా అంటోంది. అతన్ని కాపాడి ఆ తర్వాత పొగరుబోతును చూస్తూ, బాబు నేను నిన్ను చూసుకోలేదు, ఇలాంటి ప్రాంతంలో నువ్వు ఆటలాడుతున్నావా, జాగ్రత్తగా ఉండయ్యా అని అతనితో మాట్లాడి నైస్ గా వెళ్లిపోతోంది. ఇప్పుడు ఈ పొగరుబోతు హీరోయిన్ ను చూసి, ఎవర్రా ఈమె, ఇలా అడుగుతుంటే మిగతా వారు ఈమె కొత్తగా వచ్చిన టీచర్ అని చెప్పారు. నువ్వు చేసిన టార్చర్ వల్ల ఇంతకు ముందు ఒక టీచర్ చనిపోయింది కదా, ఆమె ప్లేస్ లోనే ఈమె వచ్చింది అని చెప్పారు. అప్పుడు ఇతడు ఆ అబ్బాయిని బెదిరిస్తూ, అది మళ్ళీ గుర్తు చేయకురా అంటుంటాడు. ఈ సంఘటనతో ఆ టీచర్ సూసైడ్ చేసుకోవడానికి కారణం ఇతడే అని తెలుస్తుంటుంది. సీన్ కట్ చేస్తే నైట్ అయింది. ఒక పిరికివాణ్ణి చూపించారు కదా, అతడు ఒక రెస్టారెంట్ లో వర్క్ చేస్తుంటాడు. అతడు డెలివరీ బాయ్ గా పనిచేస్తుంటాడు. అక్కడ అతడు టైం పాస్ కోసం బాక్సింగ్ నేర్చుకుంటుంటాడు. సీన్ కట్ చేస్తే ఆ అమాయకుడు ఉంటాడు కదా, అతడు హీరోయిన్ దగ్గరికి వచ్చాడు. మేడం మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి, ఆ పొగరుబోతు అబ్బాయి నన్ను చాలా హింసిస్తున్నాడు, కాపాడాలి అని అంటుంటే, నువ్వు ప్రిన్సిపల్ తో కంప్లైంట్ చేయొచ్చు కదా అని హీరోయిన్ అంటోంది. ప్రిన్సిపల్ కా నేను పోలీసులకు కూడా కంప్లైంట్ చేశాను, కానీ వాళ్ళు ఎవిడెన్స్ ఉంటేనే మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్తున్నారు. ప్రిన్సిపల్ కు చెప్తే కావాలంటే నువ్వు వేరే స్కూల్ కు వెళ్దామని చెప్తున్నారు, మేము ఆ అబ్బాయిని ఎదిరించి ఏమీ చేయలేమని చెప్పారు అని టీచర్ కు చెప్తున్నాడు. హీరోయిన్ కు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ అబ్బాయిని చూస్తే వెక్కి ఏడుస్తున్నాడు. ఇప్పుడు నైట్ అయింది. హీరోయిన్ ఇంటికి వచ్చి బాగా ఆలోచిస్తోంది. ఇందులో ఎలా తల దూర్చాలి అని ఆలోచిస్తున్న క్రమంలో ఫ్లాష్ బ్యాక్ చూపించారు. అదేంటంటే 7 ఏళ్ల క్రితం హీరోయిన్ ఒక ఫైనల్ ఆడుతోంది. ఆ ఫైనల్ లో ఓడింది. యాక్చువల్ గా అందులో హీరోయిన్ ఈజీగా గెలిచే ఛాన్స్ ఉంది, కానీ ఎలా ఓడిపోయిందో చూపించలేదు. అందువల్ల హీరోయిన్ ను వాళ్ళ నాన్న బాగా తిడుతున్నాడు. నా కూతురు ఆ బాక్సింగ్ రింగ్ లోనే చనిపోయింది, నువ్వు ఓడిపోవడం వల్ల ఇకపై నువ్వు నా కూతురువి కాదు, ఇలా అతడు బాగా తిడతాడు. ఇదంతా తలుచుకుంటుంటే అప్పుడే సీన్ కట్ అయింది. మరుసటి రోజు హీరోయిన్ నేరుగా ఆ పొగరుబోతు గ్యాంగ్ ను చూడడానికి వెళ్ళింది. వాళ్ళు టెర్రస్ పై ఉన్నారు. అక్కడికి వెళ్లి, ఇకపై నువ్వు మిగతా విద్యార్థులను అస్సలు ర్యాగింగ్ చేయకూడదు, మీ వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, వాళ్ళు బాగా చదువుకోవాలని ఇక్కడికి వస్తున్నారు, చాలా జాగ్రత్తగా నడుచుకో అని ఈమె వార్నింగ్ చేస్తోంది. కానీ అతడు హీరోయిన్ కు భయం చూపించాలని ఆమె ముఖంపై పంచ చేయడానికి వస్తుంటాడు. కానీ ఆమె కళ్ళు కూడా కదిలించలేదు. ఆ తర్వాత పైనుంచి రూమ్ లోకి వచ్చింది. ఇక్కడికి వచ్చి చూస్తే అంతా ఏదేదో మాట్లాడుకుంటున్నారు. అదేంటంటే ఎడ్యుకేషన్ కమిటీకి ఎవరో కంప్లైంట్ చేసినట్లున్నారు. ఈ స్కూల్లో ఉన్న ఒక అబ్బాయి వల్ల ఇక్కడ సమస్యగా ఉందని ఎవరో ఫిర్యాదు చేసినట్లున్నారు. ఇంతకీ కంప్లైంట్ ఎవరు చేశారు అని అంతా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ప్రిన్సిపల్ ఏమంటున్నాడంటే, ఎవర్రా ఇలా చేసింది, ఇంకొంచెం సేపట్లో వాళ్ళు వస్తారు, ఇప్పుడు నేనేం చేసేది అనుకుంటున్నాడు. కొంచెం సేపట్లోనే అనుకున్నట్లుగానే ఆ పొగరుబోతు అబ్బాయి యొక్క పేరెంట్స్ వచ్చారు. అందరినీ బెదిరిస్తున్నారు. ఎవర్రా కంప్లైంట్ చేసింది అని అడుగుతున్నారు. నా కొడుకుని ఎదిరించి ఎవరు కంప్లైంట్ చేశారు, మర్యాదగా చెప్పండి, లేదంటే మీ పని అంతే అని అంటుంటారు. ఎవరు నోరు మెదపట్లేదు, అంతా భయపడుతున్నారు. అప్పుడు హీరోయిన్ ముందుకు వచ్చి, నేనే కంప్లైంట్ చేశాను అని చెప్తోంది. ఈ పొగరుబోతు అబ్బాయి యొక్క ఫ్యామిలీని ఎదిరించేంత ధైర్యం ఈమెకు లేదు. అందువల్ల కొంచెం సాడ్ గా అలా కూర్చుని పోయింది. సీన్ కట్ చేస్తే ఆ పొగరుబోతు అబ్బాయి ప్రిన్సిపల్ తో మాట్లాడుతున్నాడు. ఆమెను మీరు ఏం చేయబోతున్నారు అని అడుగుతుంటే ఆ ప్రిన్సిపల్ భయపడిపోతూ, నువ్వేం భయపడకు, ఆ అమ్మాయిని మేము పనిలోంచి తీసేసాం అని అంటుంటాడు. ఏంటి పనిలోంచి తీసేస్తున్నారా, లేదు ఆమె ఇక్కడే ఉండాలి, నేను ఆమెను చాలా హింసించాలి, నేను చేసే టార్చర్ తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకోవాలి అంటుంటాడు. ఇదిగో చూడు బాబు, అలా మనం చేయొద్దు, ఆ అమ్మాయిని ఇక్కడ నుంచి పంపించేద్దాం అని ప్రిన్సిపల్ అంటున్నాడు. కానీ ఇతడు మాత్రం ఒప్పుకోవట్లేదు. అందువల్ల ఏం చేయాలో ప్రిన్సిపల్ కు అర్థం కాలేదు. సీన్ కట్ చేస్తే నైట్ అయింది. హీరోయిన్ ఒక చోట చాలా శోకంగా కూర్చుని ఉంది. స్కూల్లో ఇలా జరిగిందే, ఇప్పుడు ఏం చేసేది అని అనుకుంటోంది. తర్వాత తన పోలీస్ ఫ్రెండ్ ను మీట్ అయింది. ఇప్పుడు నేనేం చేయాలి, దీనికి వేరే దారి లేదా అని అడుగుతోంది. ఇదిగో చూడు, వాళ్ళు చాలా పెద్ద మనుషులు, వాళ్ళు
బుల్లీ చేస్తున్నారని ఏదైనా ఆధారం ఉంటేనే మనం యాక్షన్ తీసుకోగలమని ఆ పోలీస్ అంటున్నాడు. నీకు వీలైనంత వరకు వాళ్ళకు దూరంగా ఉండు అని ఆ పోలీస్ చెప్తున్నాడు. ఇలా వెళ్తున్న క్రమంలో హీరోయిన్ వాళ్ళ నాన్న చాలా మంది పిల్లలను బాక్సింగ్ ట్రైనింగ్ కోసం తీసుకెళ్తున్నాడు. హీరోయిన్ వేరే చాలా టెన్షన్ లో వస్తోంది. వాళ్ళ నాన్న ఆమెతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. ఆమె కోపంతో మాట్లాడకుండా వెళ్ళిపోతోంది. సీన్ కట్ చేస్తే ఆమె ఒక షాప్ లో కూర్చుని నూడిల్స్ ఆర్డర్ చేసి వాటిని తినాలని అనుకుంటోంది. ఇదే టైంలో అక్కడికి ఆ పొగరుబోతు గ్యాంగ్ వచ్చింది. హీరోయిన్ ను బుల్లీ చేస్తున్నారు. చూసావారా ఈ టీచర్ మనం చేసిన దీనికే భయపడుతోంది. ఇకపై ఈమె భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అని అంటుంటారు. ఇదే టైంలో హీరోయిన్ కు ఆ టీచర్ చెప్పిన విషయం గుర్తుకు వస్తోంది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పొగరుబోతు లైన్ లోకి మాత్రం వెళ్ళకు అని చెప్పారు కదా. ఇదంతా గుర్తుకు తెచ్చుకుని శోకంగా అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. వెళ్లే దారిలో ఒక తాగుబోతు వచ్చి ఆమెను ఢీకొట్టాడు. అయినా కూడా ఆమె టెన్షన్ లో ఉంది కదా, నాదే తప్పు క్షమించండి అని చెప్పి వెళ్ళిపోతోంది. కానీ వాడు మాత్రం పొగరుగా నీకెంత ధైర్యం ఉంటే నన్ను ఢీ కొడతావు, బుద్ధి లేదా అని హీరోయిన్ కొడుతున్నాడు. ఆల్రెడీ ఈమె చాలా కోపంలో ఉంది. ఇక తట్టుకోలేక తన కాలును తల పైకి లేపింది. ఒక్క కిక్కిస్తే అతడు అక్కడికక్కడే కింద పడిపోయాడు. ఏదైనా సమస్య అవుతుందేమోనని అక్కడి నుంచి పరిగెత్తిపోయింది. ఇలా పరిగెత్తుకుంటూ ఆ పొగరుబోతు ఆటాడే బాస్కెట్ బాల్ కోర్టు దగ్గరికి వచ్చింది. ఇలా ఆటాడే క్రమంలో ఒక అతడు అనుకోకుండా ఇతన్ని ఢీకొట్టాడు. దానికే తట్టుకోలేక అతన్ని బాగా కొడుతున్నాడు. అప్పుడు ఇదంతా హీరోయిన్ చూసింది. ఇలాంటి వాడిని అస్సలు వదలకూడదు అని అనుకుంటోంది. అప్పుడు ఆమె దగ్గర ఒక పిల్లి మాస్క్ ఉండడం గమనించింది. ఆ మాస్క్ వేసుకుని బయటకు వచ్చింది. ఇతని దగ్గరికి వచ్చి చాలా వేగంగా అటాక్ చేస్తోంది. ఇదంతా చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఏంట్రా ఈ పొగరుబోతునే కొట్టే అంత ధైర్యమా అనుకుంటున్నారు. ఈ పొగరుబోతు కూడా అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈమె కరాటేలో కింగ్ కదా, అందువల్ల ఎగిరి కొడుతోంది. ఎదురొచ్చిన వారిని కూడా బాగా కొట్టింది. ఇదే టైంలో ఆ పిరికివాడు ఉంటాడు కదా, అతడు ఫుడ్ డెలివరీ చేయడం కోసం అటువైపు వచ్చాడు. ఎవర్రా ఆ పొగరుబోతు అబ్బాయిని కొడుతున్నారు అని ఒక చెట్టు చాటుకు దాచుకుని చూస్తున్నాడు. ఇక్కడ హీరోయిన్ ఆ పొగరుబోతును బాగా కొడుతోంది. ఇక పోలీసులు వచ్చేలోపే ఆమె అక్కడి నుంచి ఎస్కేప్ అయింది. సీన్ కట్ చేస్తే ఉదయం హీరోయిన్ కు చాలా సంతోషంగా ఉంది. నేను వాణ్ణి బాగా కొట్టానని ఈమె చాలా సంతోషంగా ఉంది. ఇదే టైంలో ఆ స్కూల్లో అందరికీ ఈ విషయం తెలియవచ్చింది. పిల్లి మాస్క్ వేసుకున్న ఎవరో ఈ పొగరుబోతును బాగా కొట్టారని ఆ న్యూస్ వైరల్ అవుతోంది. అందువల్ల అందరూ కూడా ఆ పిల్లి బొమ్మ గీసి ఆ పొగరుబోతును హేళనగా మాట్లాడుతుంటారు. అతని డెస్క్ దగ్గర కూడా ఆ పిల్లి మాస్క్ నే గీశారు. ఇది అతనికి చాలా అవమానంగా అనిపించింది. ఎవర్రా నన్ను కొట్టింది, వారిని నేను కనిపెట్టాలి, వారిని చంపకుండా వదిలిపెట్టను అని ఇతడు అంటుంటాడు. స్కూల్ మధ్యలోనే కారులో బయటకు వస్తున్నాడు. చాలా వేగంగా వెళ్తున్నాడు. అప్పుడు గ్యాంగ్ లో ఒకడు ఏమంటున్నాడంటే, రే ఎందుకురా ఇంత వేగంగా వెళ్తున్నావు, మనకు కోపం వస్తే ఏం చేస్తాం, నీ యొక్క బానిస అంటూ ఒకడున్నాడు కదా, వాణ్ణి కొడతాం కదా, అక్కడికి వెళ్దామా అంటుంటే ఇతడు విలన్ లాగా నవ్వుతున్నాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ జిమ్ లో ఆ పిల్లి మాస్క్ వేసుకుని చాలా సంతోషంగా చూసుకుంటోంది. ఆ పొగరుబోతును కొట్టినందుకు ఈమె చాలా సంతోషపడుతోంది. ఆమె అలా ఎంజాయ్ చేస్తుంటే అక్కడికి పోలీస్ ఫ్రెండ్ వచ్చాడు. ఇదిగో చూడు, నువ్వు చేసేదంతా చాలా తప్పు, నువ్వే ఇదంతా చేసావని నాకు బాగా తెలుసు, ఇదంతా చట్టపరంగా చూస్తే చాలా తప్పు, ఏది ఏమైనా కూడా అతనికి చట్టపరంగా శిక్ష పడాలి, అందువల్ల ఇదంతా వదిలేయని అతడు సలహాలు ఇస్తుంటాడు. ఇంకోవైపు ఈ పొగరుబోతు ఏం చేస్తున్నాడంటే, ఆ అమాయకుడు ఉంటాడు కదా, అతన్ని బాగా కొట్టాడు. అతని వీపుపై చెడ్డ మాటలు రాసి అతని ముఖానికి ఒక కవర్ కట్టి ఒక గేమ్ కోసం అతన్ని కిందకు పంపించాడు. ఆ గేమ్ ఏంటంటే, ఇతని ముఖానికి కవర్ ఉండగానే అతడు మెట్లు దిగుకుంటూ కిందకెళ్ళాలి. అంతేకాదు అతడు కిందకి వెళ్ళాక ఒక రెస్టారెంట్ కి వెళ్లి ఇతని కోసం చికెన్ తీసుకుని రావాలి. అతడు కూడా చాలా భయపడుతూ వేగంగా కిందకు దిగాడు. చికెన్ కొనడానికి వెళ్తున్నాడు. ఆ పిరికివాడు ఉంటాడు కదా, అతడు పనిచేసే ఆ రెస్టారెంట్ కు వచ్చాడు. ఇదంతా చూసి అతడు షాక్ అయిపోతున్నాడు. ఏంట్రా ఎవర్రా ఇలా చేశారు, ఆ పొగరుబోతేనా అని అడుగుతున్నాడు. ఆ తర్వాత వేగంగా హీరోయిన్ ఉన్న చోటుకు వెళ్తున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ ఏమనుకుంటుందంటే, ఇకపై ఈ పిల్లి మాస్క్ ఉండకూడదు, దీన్ని కాల్చేద్దాం, ఇక ఇలా చేయకూడదు అని ఆమె దాన్ని కాల్చడానికి ప్రయత్నిస్తోంది. అప్పుడే అక్కడికి ఆ పిరికివాడొచ్చాడు. మేడం ఆ అమాయకుడిని ఆ పొగరుబోతు చాలా హింసిస్తున్నాడు, పాపం అతడు మా దుకాణానికి వచ్చాడు, చాలా దెబ్బలు తగిలాయి, ప్లీజ్ మీరు అతన్ని కాపాడాలి, ఏదైనా చేయండి అంటుంటాడు. అప్పుడు ఇంకేం చెప్తున్నాడంటే, మీరు ఆ రోజు బాస్కెట్ బాల్ గ్రౌండ్ లో ఆ పొగరుబోతును కొట్టేటప్పుడు నేను అక్కడే ఉన్నాను, నేనే పోలీసులను రమ్మని చెప్పాను, మీరు కొంచెం దూరం పారిపోయిన తర్వాత అప్పుడు మాస్క్ ను తీసేశారు, అప్పుడే మీ ఫేస్ ను నేను చూశాను. ఇలా చెప్తుంటే ఆమె సరే ఆ అబ్బాయిని కాపాడదామని అంటోంది. ఆ పొగరుబోతు అబ్బాయి ఉన్న చోటుకు వస్తోంది. ఇంకోవైపు
రెస్టారెంట్ లో ఉన్న ఈ అమాయకునికి చాలా కోపం వచ్చింది. ఇక తను బతికి వేస్ట్ అని అనుకుంటున్నాడు. నేనన్నా ప్రాణాలతో ఉండాలి, లేదంటే వాడైనా ప్రాణాలతో ఉండాలి. ఇక అతని అరాచకాలను నేను సహించలేనని అక్కడున్న కత్తి తీసుకుని వెళ్తున్నాడు. ఇంకోవైపు ఈ పొగరుబోతు ఏం చేస్తున్నాడంటే అతని గ్యాంగ్ లో ఒక అమ్మాయి వీడియోలు రికార్డ్ చేస్తుంటుంది కదా, ఆమె ఫోన్ తీసుకుని రికార్డ్ చేసినవన్నీ చూస్తున్నాడు. ఎంత బాగా రికార్డ్ చేసావు నువ్వు అంటుంటాడు. వెంటనే ఇంకొకటికి కాల్ చేసి, రే బావా నేను నీకు ఒక వీడియో పంపుతాను, నువ్వు దాన్ని చాలా హీనంగా ఎడిట్ చేసి పంపించాలి, దాన్ని నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అని ఫోన్ పెట్టేశాడు. కానీ ఇది ఈ అమ్మాయికి అస్సలు నచ్చడం లేదు. రాను రాను వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు అని ఆమె అనుకుంటోంది. వీడు కొంచెం కూడా జాలి దయ చూపించట్లేదని ఈమె కూడా అనిపిస్తోంది. కట్ చేస్తే హీరోయిన్ అక్కడికి వచ్చింది. మాస్క్ వేసుకుని రావడం చూసి వీళ్ళు చాలా భయపడిపోతున్నారు. అయినా కూడా ఆ పొగరుబోతు ధైర్యంగా ఈమెతో ఫైట్ చేయడానికి వస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు బాగా కొట్టుకుంటున్నారు. ఈ పొగరుబోతు కూడా బాగానే ఫైటింగ్ చేస్తున్నాడు. హీరోయిన్ ను అతడు కొడుతున్నాడు, అతన్ని హీరోయిన్ కొడుతోంది. ఇదే టైంలో కత్తి తీసుకుని ఆ బానిస అబ్బాయి అక్కడికి వచ్చాడు. ఇక నా చేతిలో చచ్చావురా అని కత్తి తీసుకుని పొడవడానికి వస్తున్నాడు. ఇదంతా హీరోయిన్ గమనించింది. అతడు గాని కత్తితో పొడిస్తే ఇక అతని జీవితమే పోతుంది. అందువల్ల వేగంగా వచ్చి ఎలాగోలా చేసి ఆ పొగరుబోతును కాపాడింది. ఈ క్రమంలో హీరోయిన్ చేతికి గాయమైంది. అప్పుడు ఆ దుకాణంలో ఉండే ఒక అతడు ఆ అమాయక అబ్బాయిని పట్టుకున్నాడు. ఎందుకంటే అతడు కత్తి తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తుంటే అతడు చూశాడు. హీరోయిన్ కు బాగా రక్తం పోతుండడంతో అక్కడి నుంచి ఆమె పారిపోయింది. ఇప్పుడు హీరోయిన్ హాస్పిటల్లో ఉంది. పక్కనే వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు. దీని అంతటికీ కారణం ఆ పొగరుబోతు అబ్బాయే అని ఇతనికి కూడా తెలిసింది. వెంటనే అతడు మాస్క్ వేసుకుని ఆ పొగరుబోతు అబ్బాయి ఉండే చోటుకు వచ్చాడు. ఆ అబ్బాయి కూడా ఇతన్ని చూసి చాలా కోపంగా వస్తున్నాడు. ఇప్పుడు సీన్ కట్ అయింది. హాస్పిటల్ నుంచి హీరోయిన్ డిశ్చార్జ్ అవుతోంది. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని ఆ పోలీస్ ఫ్రెండ్ అడుగుతున్నాడు. కానీ హీరోయిన్ ఏం చెప్తోందంటే ఆ అమాయక అబ్బాయిని వాళ్ళు చాలా క్రూరంగా హింసిస్తున్నారు, ఎలాగైనా చేసి అతన్ని విడిపించాలి, దానికోసం నేను పోరాటం చేస్తా అంటోంది. ఇదే టైంలో ఆ హాస్పిటల్లోనే హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా ఆడ పడుకుని ఉన్నాడు. అసలు ఏం జరిగిందంటే వాళ్ళు ఈ హీరోయిన్ వాళ్ళ నాన్నను బాగా కొట్టారు. అప్పుడు ఆమె ఎందుకు నాన్న మీకు ఈ పని అంటోంది. అదే టైంలో అక్కడికి హీరోయిన్ తో పనిచేసే ఒక టీచర్ అక్కడికి వచ్చింది. ఆమెను చూడగానే హీరోయిన్ మా నాన్నకు ఒంట్లో బాగాలేదు, అతన్ని చూడ్డానికే హాస్పిటల్ కు వచ్చా అని చెప్తోంది. ఇప్పుడు హీరోయిన్ ని తీసుకుని హీరోయిన్ వాళ్ళ నాన్న కారులో వెళ్తున్నాడు. అప్పుడు అతడు నన్ను క్షమించమ్మా, నేనే చాలా పెద్ద తప్పులు చేశాను, నేను నీకు సారీ చెప్పాలి అంటుంటే ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. హీరోయిన్ నేషనల్ ఒలింపిక్స్ బాక్సింగ్ పోటీల్లో ఫైనల్ లో తలపడుతోంది. అప్పుడు చివరి రౌండ్ లో హీరోయిన్ గెలవాల్సి ఉంది, కానీ కావాలనే దెబ్బలు తింటుంది. ఎందుకంటే ఈ రౌండ్ కు ముందు హీరోయిన్ ను ఒకరు మీట్ అయ్యి చాలా డబ్బు ఇచ్చి, ఇదిగో చూడమ్మా మీకు చాలా అప్పులు ఉన్న విషయం నాకు తెలుసు, జిమ్ కూడా అమ్మకానికి వచ్చిందట కదా, అందువల్ల నేను చెప్పేది విను, నేను నీకు చాలా డబ్బిస్తాను, కానీ ఈ ఫైనల్ లో నువ్వు ఓడిపోవాలి. ఇలా చెప్పగానే ఆమెకు వేరే ఆప్షన్ లేదనిపించింది. ఎందుకంటే ఆ లెవెల్లో హీరోయిన్ వాళ్ళ నాన్న అప్పులు చేశాడు. అందువల్ల కావాలనే ఆ పోటీల్లో ఓడిపోయింది. అప్పుడు ఆ నాన్న ఈ విషయాలన్నీ ఆమెకు చెప్తూ ఇప్పుడే నాకు అంతా అర్థమైందమ్మా, సారీ అని అంటుంటాడు. అప్పుడు హీరోయిన్ కూడా వెనుక కూర్చుని ఏడుస్తోంది. సీన్ కట్ చేస్తే ఈ పొగరుబోతు అబ్బాయి స్కూల్ కు వస్తున్నాడు. తన గ్యాంగ్ ను పిలిచి అందరినీ చెక్ చేయండిరా, ఎవరి ఎడమ చేతికైతే గాయం అవుతుందో వాళ్ళే ఆ పిల్లి మాస్క్ వేసుకున్న వాళ్ళు అని అంటుంటాడు. ఇప్పుడు వాళ్ళంతా అందరినీ చెక్ చేస్తున్నారు. ఎంత చెక్ చేసినా కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఎవరై ఉంటారు అని ఇతడు చాలా కోపంగా వెతుకుతున్నాడు. అదే టైంలో హీరోయిన్ అటువైపు వస్తోంది. ఆ టైంలో హీరోయిన్ కు ఎదురుగా ఒక అతడు వస్తున్నాడు. ఆమె చేతికి గాయమైంది కదా, అందువల్ల చిన్న మూమెంట్ తో ఆమె తప్పించుకుంది. ఈ మూమెంట్ ను ఎక్కడో చూసినట్లే ఉంది అని అతడు ఆలోచిస్తున్నాడు. ఈ బాస్కెట్ బాల్ గ్రౌండ్ లో ఇతన్ని బాగా కొట్టింది కదా, అప్పుడు ఈ మూమెంట్ ను అతడు గమనించాడు. ఆ టైంలో ఆమె లెఫ్ట్ హ్యాండ్ ను పట్టుకుంది. అలాగైతే ఈమె చేతికి గాయమైంది అని అతడు అనుకుంటున్నాడు. ఓహో, అయితే ఆ క్యాట్ ఈమెనా అనుకుంటున్నాడు. వెంటనే స్టాఫ్ రూమ్ కు వచ్చి ఆమె చేయి పట్టుకుని లాగుతున్నాడు. అప్పుడు ఆమె చేతికి గాయమైంది అతనికి తెలిసిపోయింది. ఓ, ఆ క్యాట్ నువ్వేనా, నీకెంత ధైర్యం ఉంటే నాపై చేయి వేస్తావు, అవును ఎందుకు వాణ్ణి కాపాడబోయి నువ్వు నాకు ఇరుక్కుపోయావు అంటుంటాడు. అతడు నన్ను కత్తితో పొడవడానికి వచ్చాడు, అప్పుడు అడ్డుకున్నావు, వాణ్ణి కాపాడడం కోసమే కదా నన్ను కాపాడావు అంటుంటాడు. ఇక ఈ రోజుతో నీ పని అయిపోయింది అని ఒక కవర్ తీసి ఆమె ముఖానికి తొడిగాడు. అదే టైంలో ఒక పక్కన ఆ స్కూల్లో జరిగే బాక్సింగ్ పోటీల గురించి ఒక పాంప్లెట్ ఉండింది. అది చూసిన తర్వాత ఏమంటున్నాడంటే, ఇదిగో నేను అందరి ముందు కొడతాను, ఆ పోటీల్లోనే నేను నిన్ను బాగా కొడతాను, అందరి ముందు నీకు అవమానం జరగాలి, నువ్వు
తప్పకుండా ఆ పోటీల్లో పాల్గొనాలి, లేదంటే ఆ బానిస ఉన్నాడు కదా, వాడు నన్ను కత్తితో పొడవడానికి వచ్చాడు కదా, అది కూడా రికార్డ్ అయి ఉంది. అది గాని పోలీసులకు చూపిస్తే ఏమవుతుంది, వాడి జీవితమే పోతుంది. వాడిని కాపాడాలంటే నువ్వు తప్పకుండా పోటీలో పాల్గొనాల్సిందే అంటుంటాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఆ టెర్రస్ పైకి వస్తోంది. అప్పుడు ఆ బానిస అబ్బాయి ఇకపై నేను జీవించి లాభం లేదని చెప్పి అక్కడి నుంచి దూకడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ అలా చేయొద్దు అని అతనికి చెప్తోంది. మీ అమ్మమ్మ గురించి ఆలోచించావా, ఆమె ఎంత కష్టపడి నిన్ను పెంచింది, నిన్ను ఒక ప్రయోజకుని చేయాలని ఆమె ఆలోచిస్తోంది. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, జీవితం అంటేనే చాలా కష్టాలు వస్తాయి, వాటన్నిటిని ఎదిరించి పోరాడాలి అని ఆమె అతనికి మోటివేషనల్ గా మాట్లాడుతోంది. అందువల్ల అతడు వెంటనే కిందకి దిగి టీచర్ ను పట్టుకుని ఏడుస్తున్నాడు. ఆమె కూడా ప్రేమగా అతన్ని హక్ చేసుకుంది. అప్పుడు రిలాక్స్ అయిపోయాడు. ఇప్పుడు కొన్ని రోజులు గడిచాయి. పోటీలు జరిగే రోజు కూడా వచ్చింది. అప్పుడు ఆ పిరికివాడు ఉంటాడు కదా, ఆ అబ్బాయి అందరికి పిల్లి మాస్కులు ఇచ్చేసి మీరు క్యాట్ మాస్క్ వేసుకున్న హీరోయిన్ కి సపోర్ట్ చేయాలి అని అంటుంటాడు. విద్యార్థులందరికీ కూడా హీరోయిన్ బాగా నచ్చింది. అందువల్ల అంతా కూడా ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు. కొంచెం సేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతోంది. ఇప్పుడు రింగ్ లోకి ఇద్దరు వచ్చి బాగా ఫైట్ చేస్తున్నారు. మొదట అతడు హీరోయిన్ యొక్క వీక్నెస్ ఏంటని తెలుసుకుని ఆమెను అటాక్ చేస్తున్నాడు. ఆమె చేతికి దెబ్బ తగిలింది కదా, దాన్ని వీక్ గా చేసుకుని ఆమెను కొడుతున్నాడు. ఇదే టైంలో హీరోయిన్ యొక్క జుట్టు కిందకు పోయింది. అప్పుడు స్టూడెంట్స్ అంతా షాక్ అవుతున్నారు. అలాగైతే ఈ మాస్క్ వెనుక ఉన్నది ఒక అమ్మాయా అనుకుంటున్నారు. ఇప్పుడు హీరోయిన్ ప్రారంభించింది తన అటాక్ ను. అతన్ని పిచ్చి పిచ్చిగా కొడుతోంది. కొంచెం సేపట్లో మాస్క్ ను కూడా రిమూవ్ చేసింది. చూస్తే ఆమె టీచర్. ఏంట్రా ఇది, మేము చూస్తున్నది నిజమేనా అనుకుంటున్నారు. టీచర్ ను చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇదే టైంలో హీరోయిన్ అతన్ని కొట్టి ధ్వంసం చేస్తోంది. ఒకానొక సమయంలో ఒక కిక్ చేస్తోంది. అతడు ఎగిరిపోయి బయట ఆ బానిస అబ్బాయి కూర్చుని ఉంటాడు. అతని కాళ్ళ ముందు ఇతడు ఎగిరిపడ్డాడు. అప్పుడు ఆమె పక్కగా వచ్చి మర్యాదగా ఇతన్ని సారీ అడుగు, లేదంటే నీ పని అంతే అని బెదిరిస్తోంది. కానీ అప్పుడు కూడా అతడు క్షమించమని అడగట్లేదు. అయినా కూడా అందరి ముందు అతనికి అవమానం జరిగింది. సీన్ కట్ చేస్తే ఆ అమాయకుడైన అబ్బాయితో హీరోయిన్ మాట్లాడుతోంది. వీళ్ళిద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేశారు. ఇదే టైంలో ఆ గ్యాంగ్ లో ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆమె వీడియోలో రికార్డ్ చేస్తుంది. అప్పుడు ఆమె పోలీసుల దగ్గరికి వచ్చి నేను ఎవిడెన్స్ ఇస్తానని చెప్పింది. ఇప్పటి వరకు రికార్డ్ చేసిన వీడియోలను చూపించింది. అందువల్ల అతనిపై కేసు పెట్టారు. ఎవిడెన్స్ దొరకడం వల్ల అతన్ని అరెస్ట్ చేశారు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ తన జిమ్నాస్టిక్ క్లాస్ లో ఉంది. చాలా మంది పిల్లలు వచ్చి ఆమె దగ్గర అంతా నేర్చుకుంటున్నారు. హీరోయిన్ హ్యాపీగా ఉన్నట్లు చూపించి ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. చిన్న వయసులో మీకు సపోర్ట్ చేసిన టీచర్ ఎవరనేది కూడా వారి పేర్లను కామెంట్ బాక్స్ లో పొందుపరచండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.